బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెట్టినాడు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. తయారీ విధానం చూద్దాము. చిన్నది మిక్సీ బౌల్ తీసుకుందాం. దాంట్లో అల్లం, 2 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, వీటన్నిటిని బాగా మెత్త పేస్ట్ లాగా చేసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఈ పేస్ట్ వేసుకుందాము. అలాగే ఇందులో 1/2 కప్ పెరుగు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 లెమన్ అండి. 250 గ్రామ్స్ చికెన్. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా చికెన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా మసాలా అంతా. ఇప్పుడు ఒక అరగంట మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ హీట్ అయింది కదా. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు చెక్క, 1 అనాస పువ్వు, మిరియాలు, 4-5 లవంగాలు, 2 ఇలాచీలు, సోంపు. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయండి. ఇప్పుడు 1/2 కప్పు కొబ్బరి పొడి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ హీట్కి కొబ్బరి ఫ్రై అయిపోతుంది. ఈ చిన్న మిక్సీ జార్లో మసాలా అంతా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. చెట్టినాడు చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. 2 రెమ్మలు కరివేపాకు, 2 ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకుందాము. ఈ టమాటో ముక్కలు కొద్దిగా మగ్గాలి. రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దాము. టమాటా కొద్దిగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో అరగంట ముందు నానబెట్టుకున్న చికెన్ వేసుకుందాము. కలుపుకుందాము ఒకసారి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. చికెన్ బాగా మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఒకసారి బాగా కలుపుకున్నాము. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఇందులో యాడ్ చేసుకుందాం. చికెన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుందాము. అయిపోయిందండి చెట్టినాడు చికెన్ కర్రీ. కొంచెం కొత్తిమీర వేసుకుందాము.
ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.